ఆలోచన కూడా ఈ రకంగానే ఉంది కదా. తన కొడుకుకి ఇంత కష్టం వచ్చినా ఈయన ప్రజల కష్టాన్ని చూసి అక్కడికి వెళ్తానండం, అది ఆయన ఉన్నతత్వం. ఇక విశాఖ ఏజెన్సీ టూర్ ముగించుకుని మరి కాసేపట్లో ఆయన సింగపూర్ వెళ్ళనున్నారు. కానీ టూర్ మాత్రం ఆపలేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఆపలేదు. పుట్టెడు కష్టం పుట్టెడు దుఃఖం పై కనిపించినట్లు లేదు, గంభీరంగానే ఆయన అనుకున్న కార్యక్రమం చేసేసినట్టు. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి అంశాల్లో. ఇంకా సింగపూరు రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్లో ఈ మంటలు చెరనేగిని భవనంలోని స్కూల్లో చదువుతున్న పవన్ కుమారుడికి ఈ గాయాలు అవ్వడం జరిగింది. కాలుకి చేతులకి గాయాలని కొద్దిగా ఆ పక్క కూడా లోపలికి వెళ్ళిందేమో అని అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే దీని మీద స్పందించడం అన్నది ఇప్పుడు మరొక సంచలనంగా పడింది. ప్రతి ఒక్కరూ కూడా, నాయకులందరూ కూడా, అగ్రనాయకులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కుమారుడి ప్రమాదానికి స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటనపై ఎక్స్ వేదికగా ఆయన ఒక ప్రత్యేక ట్వీట్ చేశారు. ప్రమాదంలో పవన్ కొడుకు గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్న జగన్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా ట్వీట్. ఇదండి ఇప్పుడు మానవత్వం అంటే ఇది, ఒక మంచితనం అంటే ఇది. ఏదన్నా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని, ఇవి అసలైన రాజకీయాలు. ఈ రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో చిరకాలం కొనసాగాలని అందరూ కోరుకోవాలి. రాజకీయ పరంగా ఏవైనా రాష్ట్ర అభివృద్ధి అంశంలో విభేదాలు ఉంటే విభేదాలు చూసుకోవాలి. కానీ కష్టం వచ్చినప్పుడు ఇదంతా మా కుటుంబమే అనే ఆలోచన సరళున్నా చూసారా, దీనికి హ్యాట్స్ ఆఫ్. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు వెంటనే ఆయన స్పందించారు ఎక్స్లోని. అది ఎవరి పిల్లలు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పిల్లడంటే అందరూ ఒకటే కదండి. ఏముంది ఇందులో, పార్టీలు వేరే ఉండొచ్చు, విధానాలు వేరే ఉండొచ్చు, కానీ అందరి కుటుంబాలు ఒకటే, మనుషులంతా ఒకటే. ఇదే నినాదంతో ముందుకు వెళ్ళాలి. పార్టీలు ఉన్నాయనో వేరే ఉన్నాయనో, ఆ రోజు నన్ను పవన్ కళ్యాణ్ గారు అలాగన్నారనో, లేదా ఈ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారనో, కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం అన్నది సమాజానికి మంచిది కాదు. ముఖ్యంగా ఇలాంటి రాజకీయ నాయకులు వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు ఈ ఒక్క మాటతోటి. కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ గారు సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూడండి ఎంతమంది వస్తున్నారు. అలాగే లోకేష్ గారు, ఆయన కూడా నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను, అన్నయ్య కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు ఇది కాదండి. విలువలు పాటించాలి, మానవతా విలువలకు పెద్దపీట వేయాలి. అది ఈరోజు జరిగింది. చాలామంది స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ గారు అవనియండి, లేకపోతే అమిత్ షా గారు అవనియండి, వీళ్ళు నోటీసులో ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్లు వెళ్ళిపోయే ఉంటాయి. అంటే పార్టీలకు అతీతంగా వేరే పార్టీ ఏమంది, వేరే అంశమా, లేకపోతే వేరే రాజకీయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పక్కన పెట్టి అంతా మనమే రాజకీయ కుటుంబం అనుకోండి. రాజకీయ కుటుంబంలో అందరూ మెలగాలి. కక్షలు కార్పణ్యాలు ఇలాంటి వాటిలో తీసుకురాకూడదు. మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా లక్షలాది మంది భగవంతుని ప్రార్థిస్తున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం, ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన మళ్ళీ చలాకీగా ఉండాలని చెప్పి ప్రస్తుతానికైతే పరిస్థితులు హెల్త్ బులెటిన్ అవుతూ ఉంటే ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్తున్నాడు. నేను ముందుగా ప్రస్తావించినట్లుగానే పొగ ఏమైనా, ఆ ఊపిరి ఆడినప్పుడు పొగ ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి ఆ మంటలు ఆడుతున్నప్పుడు ఆ స్మోక్ ఏమైనా సరే, చిన్నపిల్లడు కదా, ఆ స్మోక్ ఏమైనా లోపలికి వెళ్ళిందన్న దాని మీద ప్రధానంగా చికిత్స చేస్తున్నారు. కాలుకి చేతికి గాయాలైన అంశాలన్నింటినీ కూడా ఆల్రెడీ అది మంచి ట్రీట్మెంట్ మొదలైంది. దాని మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు అంతా అధికారులు పరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని టీమ్స్తో కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అని మినిట్ టు మినిట్ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పని కంప్లీట్ చేసుకుని గిరిజనుల సమస్యలకి ఒక పరిష్కార మార్గం చూపించి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళి మార్క్ శంకర్ని కలవనున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న అంశం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్ని ప్రమాదం జరగడం.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, లేకపోతే మెగా అభిమానులు అవనియండి, అందరిలోని కూడా ఒక ఆందోళన, ఒక ఆవేదన. ఏంటి ఆ చిన్నారికి ఈ రకంగా జరిగింది అని. అసలు వివరాల్లోకి వెళితే అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం తన పరిస్థితి ఏ రకంగా ఉన్నది, మార్క్ శంకర్ ఎక్కడున్నాడు, అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఈ అగ్ని ప్రమాదంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. ప్రముఖులందరూ కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం బాగోవాలి అని చెప్పి వాళ్ళు కూడా గాయపడిన మార్క్ శంకర్కి ఎక్స్ వేదికగా ట్వీట్స్తో దిగ్భ్రాంతికి లోనవుతూనే తను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నది. అసలు అప్డేట్కి వెళ్తే దీనికి సంబంధించి సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్కి గాయాలైనవి. అంతేకాకుండా